అందరికి నమస్తే, జై శ్రీరామ్. ప్రస్తుతం మనము ధూల్పేటలో అయితే ఉన్నాం. ధూల్పేట గణేష్ అయితే అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడైతే నేను హనుమాన్ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చాను. దర్శనం చేసుకున్న తర్వాత ఈ వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను. ఇక మనకి స్టార్టింగ్ లోనే కనిపించాయి, ఒకసారి నేను చూపిస్తాను. బాలాజీ ఆర్ట్స్ వార్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన స్కూల్ దగ్గర అయితే ఉంది ధూల్పేటలో. ఈ విధంగా అయితే ఉన్నది ధూల్పేట. ఫస్ట్ నేను చూసినటువంటి గణేష్ షెడ్ ఇది. ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడ గణపతులు అయితే 6 ఫీట్ల నుంచి అయితే 15 నుంచి 16 ఫీట్ల దాకా అయితే ఈ షెడ్లు అయితే ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇంకా పెయింటింగ్స్ కొన్ని ఇంకా ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా 20 డేస్ అయితే ఉంది, కంప్లీట్ చేసేస్తారు మొత్తం. ఇది చాలా బాగుంది గణపతులు. ఇక్కడ ముంబై లాగా ఉన్నాయి, ముంబై గణేష్ ఐడల్స్ లాగా అయితే ఉన్నాయి ఇక్కడ, మనం చూడొచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంది. షెడ్లు మొత్తం అయితే ఇది నాకైతే పర్ఫెక్ట్గా చాలా నచ్చింది. ఇది 15-16 ఫీట్లు అయితే ఉంటుంది. ఇక్కడ ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి లింగం పైన కూర్చున్నట్టు గణపతి, చాలా బాగుంది. అలాగే తామర పువ్వు హైలైట్ ఉంది అదైతే. అలాగే మనకి ఇక్కడ హనుమంతుడి అలాగే గరుడ పక్షి పైన కూర్చున్నట్టయితే గణపతి చాలా అద్భుతంగా ఉంది. ఇది 9 ఫీట్లు 10 ఫీట్లు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఎవరైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే మాత్రము ఒక 1 మంత్ ముందే రావాలి. గరుడ పక్షి మీద ఇంకా 20 డేస్ మాత్రమే ఉంది. వచ్చే వాళ్ళు హనుమంతుడు ఎత్తుకున్నట్టుగా అయితే చాలా బాగుంది. ఇంకా పెయింటింగ్ అయితే వేస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఒక్కసారి ముందుకు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇంకా షెడ్లో ఇంకా అక్కడైతే పూర్తి ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు కలర్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. పెయింటింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా లోపల కూడా చాలా గణపతులు ఉన్నాయి. ఇది మనకు కనిపిస్తుంది డమరుకం గణపతి. ఇది 14 ఫీట్ల దాకా అయితే ఉంటుంది, 14 ఫీట్లు 13 ఫీట్లు అయితే ఉంటుంది. నాకు తెలిసి 40-50 వేలు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది ఇలాంటిది గణపతులు మనకి కురుట్లలో కూడా చాలా కనిపిస్తాయి. ఇంకో 3 డేస్ తర్వాత కురుట్లకు కూడా వెళ్ళి ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తాను అటు సైడ్ వెళ్ళేటప్పుడు. ఇది చాలా బాగుంది త్రిశూలం. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి చిన్న గణపతులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే దుర్గామాత అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి చిన్న గణపతులు కూడా ఉన్నాయి. ఇది పాముల పైన నిల్చున్నట్టు కృష్ణుడు ఇలాగ సేమ్. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక్కటి తయారు చేసి మిగతావన్నీ కూడా ఇక తయారు చేస్తారు సేమ్ దానిలాగా. ఇక కలర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ షెడ్లో. ఇక వేరే షెడ్కి వెళ్ళి పెట్టే ప్రయత్నం చేస్తాను, సార్ చూద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఐడల్స్ అలాగే ధూల్పేటలో ఉన్నటువంటి ఫస్ట్ షెడ్ ఇది. ఈ స్కూల్ పక్కనే ఉంటుంది, ఎవరికైనా చెప్తారు. ఎందుకంటే ఈ మొత్తం ధూల్పేట ఏరియా మొత్తం కూడా గణపతి ఉన్నటువంటి ఏరియా మొత్తం మనకి ఎక్కడైనా కనిపిస్తాయి. ఇక్కడ చూసినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇది అందరికి నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్.